ఇప్పుడు మనం రెండో అధ్యాయంలోకి వెళ్తున్నాం అన్నమాట. మనం రెండో అధ్యాయంలోకి వచ్చాము. రెండో అధ్యాయం ఈ అధ్యాయం యొక్క పేరు గీతాసారం. యాక్చువల్గా భక్తివినోద్ ఠాకూర్ గారు ఆయన రాసినటువంటి వ్యాఖ్యానంలో ఈ అధ్యాయానికి గీతాసారం అని పేరు పెట్టారు. ప్రభుపాద వారు కూడా అదే పేరుని ఇక్కడ సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక్క భగవద్గీతలో ఉన్నటువంటి ఈ రెండో అధ్యాయం క్రమక్రమంగా అన్ని విషయాల్ని కొంచెం చాలా విశదీకరించకుండా చాలా క్లుప్తంగా చాలా తక్కువలో మొత్తాన్ని సారం చెప్పేసి ఉంటారు అన్నమాట. మొత్తం 18 అధ్యాయులు, అనేక యోగాలు, అనేక పద్ధతులు, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ మార్గాల్లో మనం ఈ ఆనందాన్ని పొందొచ్చు, అలాగే పాపమైన జీవితాన్ని మనం దాటొచ్చు, అలాగే ఏ విధంగా మనం మోక్షం పొందొచ్చో కూడా ఈ రెండో అధ్యాయంలోనే మనకి ఒక సారం రూపంలో మనకి ఇచ్చేసుకుంటారు అనమాట మొత్తం భగవద్గీతని. అందువల్ల ఈ అధ్యాయాన్ని గీతా సారం అని చెప్పి చెప్పబడింది. ఒకసారి ఈ అధ్యాయం ఒక సారం చూసుకుంటే మనం శ్లోకాల పద్ధతుల్లో కానీ మనం వెళ్తే ఏ శ్లోక వరకు ఏ శ్లోక ఎటువంటి విషయాన్ని మనకు చెప్తుంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. ఫ్లో చార్ట్ అంట. ఒకటో శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు అర్జునుడికి ఇంకొన్ని సందేహాలు ఉంటాయి. ఫైనల్ గా కృష్ణుడిని గురువుగా స్వీకరిస్తారు అన్నమాట అర్జునుడు. తర్వాత 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు చూస్తే ఆత్మ శరీర యొక్క జ్ఞానం, సాంఖ్యయోగం, దీని గురించి వివరిస్తాడు అనమాట. ఇది అర్జునుడి యొక్క మొదటి కారణానికి ప్రతివాదం, కౌంటర్ టు. అంటే మొదటి కారణం చెప్పాడు కదా, నేను యుద్ధం నుంచి ఎందుకు వెళ్ళిపోవాలో, నాకు జాలి కలిగింది వాళ్ళ మీద. దానికి సమాధానంగా ప్రతివాదం కింద కృష్ణుడు ఈ ఆత్మ శరీర జ్ఞానాన్ని ఇస్తున్నాడు అన్నమాట. దీన్ని సాంఖ్యయోగం కూడా అంటారు. ఏ విధంగా భౌతికమైన పదార్థాలు ఏంటి, దివ్యమైనటువంటి ఆత్మ పదార్థం ఏంటి. భౌతిక పదార్థాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని ఎప్పటికైనా అశాశ్వతమే కాబట్టి వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా శాశ్వతమైనటువంటి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి అన్నట్టుగా ఈ సాంఖ్యయోగం. సాంఖ్య అంటే సంఖ్య వెతకడం అన్న ఎన్ని భౌతిక పదార్థాలు ఎన్ని ఉన్నాయి, అలాగే దివ్యమైనటువంటి ఒకే ఒక పదార్థం ఉంది, ఇక్కడ ఆత్మ అని. అలాగే 31 నుంచి 38వ శ్లోకం వరకు విద్యుత్ ధర్మమును పాటించడం వల్ల ఆనందం వస్తుంది అని ఆ సారాంశం వస్తుంది. మన విద్యుత్ ధర్మాన్ని మనం పాటించడం వల్ల మనకి ఖచ్చితంగా, ఎందుకంటే అర్జునుడు అన్నాడు నాకేం ఆనందం వస్తుంది, ఇక్కడ క్షత్రియుడిగా నా యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల నాకేం ఆనందం రావట్లేదు అన్నాడు. కానీ కృష్ణుడు మనకి ఇక్కడ విద్యుత్ ధర్మాన్ని పాటించడం వల్లే మనకు ఆనందం వస్తుంది, విద్యుత్ ధర్మాన్ని మనం వదిలిపెట్టడం వల్ల ఇంకా చెప్పండి ఇంకా ఎక్కువ దుఃఖాల్లోకి వెళ్తామని చెప్పాడు అనమాట. దీని ఈ యోగం పేరు ఇక్కడ సకామ కర్మయోగం. మన కోరికలు కావాల్సిన తీర్చుకుంటూనే, మనం కొన్ని ఆశిస్తూనే మన కొన్ని కర్మలు చేయొచ్చు. అది వేద పద్ధతుల్లో వడి ఉన్నట్లయితే ఆ కోరిక మనం తీర్చుకోవచ్చు. కానీ ఆ కోరికను తీర్చుకునేది వేద పద్ధతుల్లోనే తీర్చుకోవాలి, అంతేగాని అన్యాయంగా, దుర్మార్గంగా వేరే పద్ధతుల్లో వెళ్ళి మనం తీసుకోవద్దు అనమాట. ఇది అర్జునుడి యొక్క రెండవ కారణానికి ప్రతివాదం. ఇంకేం ఆనందం వస్తుంది అన్నాడు. ఇక్కడ కృష్ణుడు దానికి లేదు, ఇది ధర్మం పాటించడం నీకు ఆనందం వస్తుంది అని చెప్పాడు. గత 39 నుంచి 53 వరకు ఏమీ ఆశించకుండా యుద్ధం చేయడం వల్ల పాపం అంటుంది. ఎప్పుడైతే మనం డిటాచ్మెంట్తో, నిర్లిప్తతో మనం కానీ వ్యవహరిస్తే, యుద్ధం చేయాలి కాబట్టి చేయాలి, అది ఏమైనా కానీ అని నేను ఏమీ ఆశించకుండా నేను చేసినప్పుడు ఖచ్చితంగా దానివల్ల నాకు ఏమీ పాపం అంటదు, దానివల్ల నేను అనుభవించాల్సిన అవసరం కాదు. దీన్ని ఏమంటారంటే నిష్కామ కర్మయోగం అంటారు. నిష్కామ అంటే ఎటువంటి కోరిక లేకుండా, ఏమీ ఆశించకుండా. ఇది అర్జునుడి యొక్క 3వ కారణానికి ప్రతివాదం. అర్జునుడు 3వ కారణం ఏంటాడు,
నేను ఈ విధి ధర్మాన్ని చేయడం వల్ల, మా పెద్దవాళ్ళని చంపడం వల్ల నాకు పాపం అంటుకుంటుంది కదా అని అనుకుంటున్నాడు. సో పాపం అంటుకునేటప్పుడు నేను ఎందుకు చేరాలంటాను. కానీ కృష్ణుడు ఏమంటాడంటే, అక్కడ ఒక పద్ధతి ఉంది. ఆ మార్గం అంటే నువ్వేం ఆశించవద్దు. దీనివల్ల నాకు లాభం వస్తుంది, దీనివల్ల నాకు నష్టం వస్తుంది, దీనివల్ల నాకు ఏం జరుగుతుందని నువ్వేం ఆశించకుండా నీ విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో దాన్ని యథావిధంగా నువ్వు పాటించు. 31 నుంచి 38 వరకు ఏంటంటే, నువ్వు ఏదైనా ఆశించరు, దీనివల్ల నాకు పేరు ప్రఖ్యాతులు రావచ్చు, దీనివల్ల నాకు రాజ్యం రావచ్చు, దీనివల్ల నాకు ఇంకా నేను సుఖ సంతోషాలతో అని ఎక్స్పెక్ట్ చేస్తూ కూడా చేయొచ్చు. ఓకే, దాన్ని సకామ కర్మయోగం అంటారు. కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమి ఆశించకుండా చేయడం నిష్కామ కర్మయోగం. దీనివల్ల ఏమవుతుందంటే, మనం దీనివల్ల వచ్చేటువంటి పాపపు రియాక్షన్స్ ఏమవుతున్నాయి, వాటికి మనం లోబడి మనం ఉండాల్సిన అవసరం రాదు. సో ఇదంతా మనం వివరించుకుందాం ఎట్లా ఏంటని. తర్వాత 54 నుంచి 72 వరకు ఇక్కడ అర్జున్ ఒక ప్రశ్న వేస్తాడు అనమాట. ఏమనంటే, నిజంగా అసలు ఆశించకుండా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా కూడా ఒక కర్మ చేయగలరా? ఎవరైనా ఒక పని చేయగలరా? ఎందుకంటే మాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఏదో ఒకటి ఆశించే చేస్తాం కదా మన ఇక్కడ పనులన్నీ, కర్మలన్నీ కూడా. కానీ ఏమీ ఆశించకుండా ఎవరైనా పనులు చేయగలుగుతారా? ఒకవేళ పని చేసే పని అయితే అతనికి వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అతను ఎలా స్పందిస్తాడు, రకరకాలటువంటి వచ్చేటువంటి ప్రతిస్పందనలు కానీ స్పందిస్తాడు. సో అతని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, దానిపై ఇక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. ఎవరైతే ఆశించకుండా ఇక్కడ వాళ్ళ కర్మ నిర్వర్తిస్తాడో వాళ్ళ స్థితప్రజ్ఞులు అంటారు. ఆ స్థితప్రజ్ఞుల యొక్క హావభావాలు, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు నడుచుకునే విధానం, వాళ్ళు ఎలా మాట్లాడతారు, సో ఇవన్నీ కూడా 54 నుంచి 52లో డిస్కస్ చేయబడతాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఆశ్చర్యకరం ఎవరికైనా. నువ్వు ఆశించకుండా నువ్వు పనిచేయాలంటే ఆశించకుండా మనం జీవించలేము. ఓకేనా? సో దానికి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్జునుడి ప్రశ్న వేసిన దానికి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి నెక్స్ట్ 50 నుంచి 72 శ్లోకాల వరకు వెళ్తాడు అన్నమాట. సో కాబట్టి మనం వీటిల్లో ఈ 2వ అధ్యాయం కానీ మనం కానీ ఫాలో అయితే, ఖచ్చితంగా కానీ మనం ఫాలో అయితే ఒక్కరోజు కూడా మిస్ కాకుండా, ఓకే, మీకు తర్వాత వచ్చే అధ్యాయాలకి మీకు చాలా ఈజీగా చెప్పే విషయాలు మీరు త్వరగా ఫాలో అవ్వగలుగుతారు. 2వ అధ్యాయం కానీ మీరు ఏదో ఒక కారణం కానీ మీరు మిస్ అయ్యారు అని అంటే మాత్రం డెఫినెట్ గా రాబోయే అధ్యాయంలో మీరు ఫాలో కాలేరు, ఇంకా చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఆత్మ శరీరం అనే జ్ఞానం మోస్ట్ 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 ఇంపార్టెంట్ అన్నమాట. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ 2 అంశాల మీద, ఆత్మ శరీరం ఈ అంశాల మీద మనకి ఆ బేసిక్ ఫౌండేషన్ గా లేకపోతే మనం మనిషిగానే జీవించలేము అసలు. అంటే మనం మనుషులుగానే పరిగణించబడం. ఎందుకంటే ఆత్మ శరీరం అనే జ్ఞానం కేవలం మనుషులకు మాత్రమే ఎక్కుతుంది. అది ఎక్కలేదు అని అంటే ఇంకో వాళ్ళు మనుషులుగా లేరు అని అర్థం. ఇంకా చూడడానికి మనుషులుగానే ఉన్నాము, కానీ లోపల భావాలని జంతు భావాలే ఉంటాయి. భగవద్గీత 18 అధ్యాయుల యొక్క పూర్తి వివరణ అంతా కూడా కేవలం ఈ 2 అధ్యాయుల అంశాల మీద ఆధారపడింది. కాబట్టి అతి ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ అధ్యాయం మిగతా వాటన్నిటికి కూడా ఒక రూట్ మ్యాప్ లాగిస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి మిగతా అధ్యాయాలకి కావాల్సినటువంటి బేస్ ఇక్కడి నుంచి అందుతుంది అనమాట. అటు 2వ అధ్యాయము చాలా చాలా ముఖ్యమైనది అనమాట. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయం 1 శ్లోకానికి వెళ్తున్నాం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం
అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః తం తదా కృపయావిష్టం. తం తదా అంటే అతను, అంటే ఎవరు ఇక్కడ? అర్జునుడు. కృపయావిష్టం, సో అత్యంత జాలి కలిగిన పరిస్థితి నుంచి, అశ్రుపూర్ణాకులేక్షణం, సో అశ్రువులు అంటే కళ్ళు అశ్రువులతో నిండిపోయి ఉన్నాయి, పూర్తిగా నిండిపోయి ఉన్నాయి, పూర్తిగా నిండిపోయినాయి. సో ఎప్పుడైతే రథం మీద ఉన్నటువంటి అర్జునుడు నేను ఇంక యుద్ధం చేయలేనని చెప్పేసి తన యొక్క గాంధీవాని పక్కన మొయ్యలేక కూడా పక్కన పడేసాడు. సో తర్వాత జరిగినటువంటి సంఘటనలు సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా అర్జునుడిని చూసిన పరిస్థితి ఇట్లా వచ్చింది మనకి. సో భావంలోకి వెళ్తే, మనసు కృంగిన వాడే కళ్ళలో అశ్రువులు నిండి కృపాపూర్ణులైనట్టి అర్జునుడిని చూసి మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ మాటలు పలికాడు. సో ఉవాచ మధుసూదన. సో మధుసూదనుడు ఇప్పుడు ఫస్ట్ టైం కృష్ణుడు మాట్లాడబోతున్నాడు. ఇప్పటి వరకు మొదటి అధ్యాయంలో కనీసం మనం ఎక్కడ కూడా భగవాన్ ఉవాచ కృష్ణుడు మాట్లాడినట్టుగా మనకి ఎక్కడ కూడా అసలు లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ టైం కృష్ణుడు మాట్లాడబోతున్నాడు. ఎవరిని చూసి? అర్జునుడిని చూసి, అర్జునుడి యొక్క పరిస్థితిని చూసి, అర్జునుడు కళ్ళలోంచి నిండినటువంటి ఆ నీరుని చూసి ఆయన మొదటిసారి మాట్లాడబోతున్నాడు. అయితే ప్రభుపాద చాలా అద్భుతంగా భాష రాశారు అన్నమాట. సో కరుణ చూపించడము చాలా చాలా ముఖ్యం. సో మనిషి అన్న తర్వాత ఎక్కడో దగ్గర స్పందిస్తాం. జాలి చూపించడం అనేది సహజ లక్షణం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎక్కడ చూపించాలో తెలియాలి, ఎవరి పని చూపించాలో తెలియాలి, ఏ పరిస్థితిలో చూపించాలో మనకు తెలియాలి. సో మనం కరుణని సరైనటువంటి దిశలో, సరైనటువంటి పరిస్థితుల్లో, సరైనటువంటి వ్యక్తుల మీద మనం చూపించకపోతే, సో మన కరుణ ఖచ్చితంగా అనేక ఉపద్రవాలకు దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ రెండు రకాల కరుణలు ఉన్నాయి. ఒకటి శరీరం పైన కరుణ, రెండోది ఆత్మ పైన ఉన్న కరుణ. సో శరీరం పైన ఉన్న కరుణ ఎంత చూపించినా కూడా ఉపయోగం లేదు, అవసరమే, కానీ దీర్ఘకాలికంగా ఉపయోగం. అంటే శరీరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మన కరుణ కానీ చూపించామంటే దానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. యాక్చువల్గా శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించే వాళ్ళ యొక్క కేటగిరీ ఎవరంటే వాళ్ళ శూద్రుల కేటగిరీ. ఇక్కడ శూద్రుడు అంటే మళ్ళీ ఇక్కడ ఒక కులం కాదు, ఎవరైనా సరే శరీరమే లక్ష్యంగా, శరీరాన్ని పోషించడమే జీవిత గమ్యంగా, శరీరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, శరీరానికి కావాల్సిన ఇంద్రియాలని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, ఇంద్రియాలని ఎట్లా సుఖ పెట్టాలని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కానీ ఎవరైతే జీవిస్తారు, దీనికి మించి ఇంకేమీ లేదు. ఏదేమైనా సరే శరీరాన్ని సుఖపెట్టడమే జీవిత గమ్యము. ఎవరు ఏమైనా సరే, ఎవరు ఎట్లా పోయినా సరే, ఏవి ఎట్లా నశించిపోయినా సరే అనేటువంటి భావంతో ఎవరైనా సరే వాళ్ళు కానీ వాళ్ళు నడుచుకుంటే వాళ్ళు శూద్ర కేటగిరీ. సో ఎందుకు ఈ పదం ఇక్కడ వాడుతున్నారంటే, ఎందుకంటే ప్రభుపాద భాష అంటారు. భాష్యంలో క్షత్రియులు అనేవాళ్ళు కొంచెం ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నతమైనటువంటి భావాలతో వాళ్ళు ఆత్మ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఆత్మ గురించి ఎక్కువ తెలుసుకుంటారు. ఆత్మకి ఎటువంటి నష్టం జరగకుండా ఆత్మని ఇంకా కూడా చైతన్యపరిచే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంటుంది. కానీ ఇక్కడ అర్జునుడు అది ఏమాత్రం ఆలోచించకుండా కేవలము నా బంధువులకి ఏమైపోతుంది, నా బంధువు చచ్చిపోతే ఏమైపోతారు, నా బంధువుల నుంచి ఇంత రక్తం గారితే ఈ విధంగా వాళ్ళు కానీ వాళ్ళ దేహపరంగా ఇంత వాళ్ళు బాధపడితే
నేను చూడలేకపోతున్నానని చెప్పేసి నేను నా విద్యుత్ ధర్మాలు కూడా నేను పక్కన పెట్టాల్సి, నాకు అవసరం లేదు, నేను వెళ్ళి ఎక్కడో నేను అడుక్కుంటాను, నేను ఈ యుద్ధాన్ని నేను విరమించేస్తానని ఎప్పుడైతే శారీరకంగా తన మనసులో ఈ భావాలు ఏర్పడినాయో అప్పుడే, ఓకేనా, ఇప్పుడు కులాల్లో మామూలుగా బై బర్త్ని ఎత్తుకుంటే జన్మతహ అనుకుంటే ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడు, కానీ అప్పుడంతా ఎవరన్నా అంటే ఇంతకుముందు క్షత్రుడు అని అంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ భావాలు ఎంటర్ వెంటనే అతను శూద్రుడు వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? సో ఏం భావాలతో మనం యాక్ట్ చేయబోతున్నాం. అందరికీ జ్ఞానం ఉంటుంది, అందరూ కూడా భగవద్గీత చదవచ్చు, అందరూ భగవద్గీత చదివి బ్రహ్మాండంగా ఒప్పుకుంటారు, దాంట్లో లాజిక్లు మాట్లాడతాం. సో చాలా మంది బాగా అర్థమైనట్టు కూడా వాళ్ళ మాటలు మనకు అర్థమవుతుంది. సో జ్ఞానం ఎంత ఎక్కిందని కాదు, ఆ జ్ఞానాన్ని ఎలా అప్లై చేయబోతున్నాం అనేది నెక్స్ట్ మన క్షత్రియుడా, శూద్రుడా, బ్రాహ్మణుడా, వైశ్యుడా అని. ఇప్పుడు అర్జునుడి దగ్గర కూడా అంత జ్ఞానం ఉంది, కానీ అల్టిమేట్గా యాక్షన్ ఎలా వెళ్తుంది? శూద్ర లాంటి యాక్షన్లోకి వెళ్తుంది. సో మన దగ్గర గీత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, భాగవత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, శ్లోకాలు పైనుంచి కింద దాకా ఎన్నో సన్నివేశాలు, ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటా మనం ఎన్నో సత్సంగాలు నడుపుకోవచ్చు అన్నమాట. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా మనం బయటకి బుద్ధితో ఎలా వ్యవహరించబోతున్నాము, అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని ఎలా అప్లై చేయబోతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషన్ కంటే కూడా ట్రాన్స్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, పరివర్తన మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అర్జునుడు ధర్మశాస్త్రం కోట్ చేశాడు, మోరల్ నీతి నియమాల గురించి చెప్పాడు, అన్ని చెప్తున్నాడు, కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే చేయాలో అది ఆయన చేయలేకపోవడం వల్ల సో ఒక విధంగా శూద్ర కేటగిరీలోకి దించబడుతున్నాడు అనమాట. సో అందుకని ఇక్కడ క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రాహ్మణ ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే అవి జన్మతహ కాదు, ఇది స్వభావం తరహా ఎలా వ్యవహరిస్తున్నారు. అలాగే అదే కరుణ ఆత్మ మీద మనం చూపించినట్లయితే దానివల్ల అత్యంత ఉపయోగం ఉంది. దీన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరిస్తాయి. నేను ఆత్మని, నేను ఈ కుటుంబం చెందిన వాడిని కాదు, ఈ ఈ ఈ సమాజం చెందిన వాడిని కాదు, లేదా ఈ లోకానికి చెందిన వాడిని కాదు, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అనేటువంటి దృష్టికోణంలో నుంచి నిరంతరం మనం చేసేటువంటి వ్యవహారం ఏదైతే ఉంటే అది ఆత్మ సాక్షాత్కారం అంటాం. సో ఇది క్షత్రుడి లక్షణం, ఇది బ్రాహ్మణుడి లక్షణం. సో వాళ్ళు ఆత్మని చూస్తారే కానీ ఆత్మకి ఏది మేలు చేస్తే అది బెస్ట్ చూస్తారే కానీ దానివల్ల శరీరానికి కొద్ది ఇబ్బంది పడినా పర్వాలేదు, దానివల్ల తాత్కాలికంగా కొన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, కానీ దీర్ఘకాలికంగా వీళ్ళకి మేలు లాభం జరగాలంటే మాత్రం అది ఖచ్చితంగా ఆత్మస్థాయిలో చేసేటువంటి సేవ లేకపోతే చేసే పని. సో కరుణ అనేది మనం భోజనం చేయాలి, ఎవరికైనా ఆకలేస్తుంది, ఖచ్చితంగా మనం ఆ స్థాయిలో ఆ వ్యక్తికి మనం భోజనం పెట్టాలి. కానీ భోజనం పెడుతూనే ఉంటామే, అతను ఎట్లా సంపాదించాలో దానికి కావాల్సినటువంటి ఇది కూడా మనం చేయాలి. అది అతన్ని తన కాళ్ళ నిలబెట్టడం, తన కాళ్ళ మీద నిలబెట్టేలాగా మనం చేయడం అనేది దీనికంటే హయ్యర్ పర్పస్. ఇంకా అంతకంటే హైయర్ పర్పస్ అసలు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పడ్డానికి కారణం ఏంటి, నువ్వు అసలు నీ యొక్క స్థితిగతుల్లో నువ్వు చేసేటువంటి లేదా నీకు భగవన్ మధ్య ఉన్న సంబంధాల్లో ఈ కర్మచక్రంలో దీనికి ఇది కారణమైంది, కానీ నువ్వు ఈ విధంగా నువ్వు కానీ ఈ భక్తి చేసుకున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు బయటపడగలవనేది మూడో, అది హైయెస్ట్ స్థాయి, అది ఆత్మస్థాయి. సో ఆ విధంగా మనం ఏదైనా చేయగలిగితే అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అతని మీద జాలి చూపించడం, అతని మీద అత్యంతంగా మనం జాలి చూపించండి. అతనికి తను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, మళ్ళీ అక్కడ తిరిగి వెళ్ళిపోవడానికి, ఈ పూర్తిగా జన్మ మృత్యు జరా నుంచి బయటపడడానికి మనం
ఇచ్చేటువంటి ఆ జ్ఞానం, ఇది ఆత్మకి ఇచ్చేటువంటి, ఆత్మ మీద మనం చూపించేటువంటి కరుణ. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి నీళ్ళలో పడి కొట్టుకుంటా ఉన్నాడు అనమాట. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అన్నాడు. మనం బోట్ వేసుకొని వెళ్ళి వెంటనే వచ్చేసి కాపాడండి కాపాడని చెప్పేసి ఆయన చొక్కాను మాత్రం తీసుకొచ్చామనుకోండి. ఆయన చొక్కాను తీసుకొని వచ్చి అతన్ని చొక్కా ప్యాంట్ అని తీసుకొని చేసామనుకోండి, అప్పుడు అతన్ని కాపాడినట్టే మనం. సో నిజంగా కాపాడడం అంటే ఆ శరీరాన్ని బయటేసేయడం. అలాగే నిజానంగా కాపాడడం అంటే ఆత్మకి ఏ విధంగా చైతన్యం కల్పించాలో దానికి కావాల్సినటువంటి విద్యాదానం చేయడం, లేదా అటువంటి పద్ధతుల్ని కానీ వాళ్ళకి వివరించడం అంటే చేస్తే అది మనం ఆత్మస్థాయిలో మనం చేసేటువంటి కరుణ, మనం చూపించిన నిజమైన కరుణ. సో ప్రభుపాద వారు, వైష్ణవ ఆచార్యులు, వీళ్ళందరూ కూడా వాళ్ళెవరు కూడా ఎక్కువ చూసి వాళ్ళు హాస్పిటల్ పెద్దగా ఏం తెరవలేదు, ఇలా పెద్దగా అందరికి అన్నదానాలు పెట్టలేదు, వాళ్ళు ఎవరికి భౌతికంగా కావాల్సినవి పెద్దగా ఏం చేయలే. కానీ వాళ్ళు ఆత్మకు కావాల్సినటువంటి విషయాల్ని, కావాల్సిన జ్ఞానాన్ని ఎలా వాటిని పాటించాలో కావాల్సిన పద్ధతులు నేర్పించారు. అవి నేర్పించడం వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా జీవితాంతం నేను ఒకరి మీద ఎందుకు నేను ఆధారపడాలి, నా కాళ్ళ మీద నిలబడి నేను భగవంతుడిని, నవ్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ నేను భగవంతుడు చేరుకుంటాను అనేటువంటి తనలో తానే రెడీ అయ్యి ఎవరి మీద ఆధారపడకుండా తన జీవితాన్ని కొనసాగిస్తాడు అనమాట. తన కుటుంబాన్ని కూడా బ్రహ్మాండంగా చూసుకోగలుగుతాడు. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం మాంసం పెడుతున్నాం అనుకోండి, మన వాళ్ళకి పెట్టదు, మన బిడ్డలకో లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి మనం మాంసం పెడతాం. మనం అనుకుంటాం అంటే మనం వాళ్ళ శరీరం మీద చాలా కరుణ చూపిస్తాం అనుకుంటున్నాం. వాళ్ళ శరీరాన్ని బాగా బతికిపోయాడు, పాపం సరిగ్గా శక్తి అందక అనునిత్యం రోగిష్ఠుడైపోతున్నాడు, కాబట్టి మాంసాన్ని మనం బాగా పెడితే సో అతను చాలా శక్తివంతుడై, ఆరోగ్యవంతుడై, ఇంకా ముందు తన జీవితాన్ని బాగా చూసుకోగలుగుతాడు అని. కానీ ఆ బిడ్డకో లేకపోతే వాళ్ళకో మనం మాంసం పెట్టడం వల్ల మన అనవసరంగా వాళ్ళకి ఎంత మనం పెట్టామో, ఎన్నిసార్లు మనం పెట్టామో, మనము ప్లస్ వాళ్ళు అందరూ కలిసి అన్నిసార్లు ఆ జీవుల యొక్క జన్మలు మనం ఎత్తాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం శరీరం మీద కరుణ చూపించినట్ట, లేకపోతే ఆత్మ మీద కరుణ చూపించినట్ట? శరీరం మీద కరుణ చూపించే పని అయితే మనకి చాలా రకాలు ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఎక్కువ శక్తినిచ్చేటివి, వాళ్ళకి మనం ఇంకా అద్భుతంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతో చురుగ్గా, ఎంతో పద్ధతిగా, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేకమైనటువంటి ఇక్కడ ఈ భూలోకంలో చాలా వస్తువులు ఉన్నాయన్నమాట, చాలా పదార్థాలు ఉన్నాయి తినేదానికి. అప్పుడు శరీరాన్ని మనకి జాలి కల్పించినట్టు, ఓకేనా? రెండోది ఆత్మ మీద మనం కరుణ చూపించినట్టు. ఏ విధంగా? పండ్లు, పోషక పదార్థాలు సహజ సిద్ధంగా, తర్వాత మనం ఆకుకూరల నుంచి, లేకపోతే పాల పదార్థాల నుంచి, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు అని ఇవన్నిటి నుంచి మనకి కావాల్సిన శక్తి మనం తీసుకురావచ్చు. దీన్ని ఏమంటారు? శరీరాన్ని మనం బ్రహ్మాండంగా వాళ్ళని కరుణ చూపించడమే కాకుండా ఆత్మపరంగా కూడా వాళ్ళు మనం కరుణ చూపించినట్టే. కానీ మనం మాంసం పెట్టామనుకోండి, వాస్తవానికి శరీరంగా కూడా మనం ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇవాళ మాంసం మొత్తం కూడా కేవలము ఇంజెక్షన్స్తో ఉండేటివి అయ్యింది. సో వాస్తవానికి ఎక్కువ ఇవి తినడం వల్ల ఈ మధ్య కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి వ్యక్తుల్లో. పిల్లల్లో, చిన్న పిల్లల్లోనే అనవసరంగా కొన్ని శారీరకమైనటువంటి రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. అది మనకు తెలియదు. ఇప్పుడు 2, శారీరకంగా మనం చేసింది ఏం లేదు. 2, ఆత్మపరంగా అనేక జన్మలు మనిషిగా మనం జన్మెత్తడానికి మనం అవకాశాలు కోల్పోతున్నాం.
సో నిజమైనటువంటి ఆత్మకు సంబంధించిన కరుణ మనం చూపించడం అయితే భగవంతుడు చెప్పిన విధంగా కేవలం వెజిటేరియన్ సంబంధించినవి ఇవి మాత్రమే మనం తీసుకొని అది భగవంతుడికి నైవేద్యంగా పెట్టి అది మళ్ళీ మన వాళ్ళకి పెడితే అది వాళ్ళని శారీరకంగాను ఆత్మపరంగాను దివ్యత్వంలోకి తీసుకెళ్ళడం అనమాట. దివ్యత్వం మామూలుగా వెజిటేరియన్ అయితే కూడా ఇబ్బంది, పెద్దగా ఉపయోగం లేదు, ఆరోగ్యంగా బాగుంటాం. కానీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ముసలితనం రావాల్సిందే, రోగం రావాల్సి చచ్చిపోవాల్సిందే, నువ్వు ఎంత కాపాడుకోవాలనుకున్నా సరే. సో అది కూడా నిజంగా జాలి చూపించడం కాదు. వెజిటేరియన్గా ఇక్కడ కావాల్సింది కృష్ణటేరియన్ కావాలి, మనం లేదా ప్రసాదటేరియన్ కావాలి. సో భగవంతుడు సూచించినటువంటి పదార్థాలని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని మనం ఇవ్వడం వల్ల శరీరాన్ని ఆత్మని క్రమక్రమంగా వాళ్ళని దివ్యస్థితిలోకి మనం తీసుకెళ్ళబోతున్నాం. అది వాళ్ళ కర్మ బంధనాలకి చక్రాల నుంచి వాళ్ళని బయటకు తీసేస్తుంది. ఇప్పుడు మన బంధువుల ఇంటికి వెళ్ళాము అనుకోండి, బాబా ఎంతో దూరం వచ్చారు మన కోసం మాంసకి అది నిజంగా ప్రేమ చూపించినట్టు కాదు. అసలు నిజంగా వాళ్ళు మనం జాలి చూపించినట్టు అది కానే కాదు. అది మనం భ్రమలో ఉన్నట్టే. మనం చాలా పెద్ద భ్రమ, ఇది చాలా పెద్ద కర్మలోకి వెళ్ళిపోతున్నాము. మనం తినేటప్పుడు అనుకోవాలి మనం అత్యంత కర్మలోకి వెళ్తున్నాము, అత్యంత భయంకర పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాము. మనం ఇంకొక మానవ జన్మని మానవ జన్మ ఎత్తేటువంటి అవకాశాన్ని మనం కోల్పోతున్నాం అనేటువంటి భావనలో ఉండాలి. కాబట్టి భగవద్గీత ఒక ఉద్దేశం అంతా ఇదే అన్నమాట. ఏంటది? ఆత్మ మీద ఎక్కువ దృష్టి పెట్టండి, శరీరాన్ని ఎంత అవసరమో అంతవరకు మీరు ఉపయోగించుకోండి. ఈ అజ్ఞానం నుంచి, ఏది శరీరమే ముఖ్యము అనేటువంటి భావం నుంచి, శరీరం కాదు, శరీరం కంటే కూడా ఆత్మ ఇంకా అతి ముఖ్యమైంది అని ఈ అజ్ఞానంలోంచి జ్ఞానం వైపు తీసుకెళ్ళడమే భగవద్గీత ఒక ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మధుసూదన అనేటువంటి పదాన్ని వాడాడు. ఎవరు? సంజయుడు వాడాడు. ఇక్కడ మధుసూదన అంటే మధు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించాడు. మధు అనేటువంటి రాక్షసుని సంహరించాడు. అలాగే ఇక్కడ సందేహాలే ఆయన వదిలేటువంటి సందేహాలు, కొన్ని డౌట్స్, అవి రాక్షసులతో సమానం. ఎప్పుడైతే కృష్ణుడు అక్కడికి వస్తాడో, ఎప్పుడైతే కృష్ణుడు రాక్షసులను సంహరిస్తాడు, అలాగే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడిలో వచ్చేటువంటి ఈ సందేహాలు, మధు అనేటువంటి రాక్షసుడు సందేహాలు అనేటువంటి రాక్షసులను సంహరించడానికి కృష్ణుడు రాబోతున్నాడు అన్నమాట. ఉవాచ మధుసూదన వచ్చి ఏం చేయబోతున్నాడు? కృష్ణుడు వచ్చి మన డౌట్స్ ని పటాపంచ చేయబోతున్నాడు అన్నమాట. సో అది దీని యొక్క భాష్యం. సో 2వ అధ్యాయంలో ఇప్పుడు 2వ శ్లోకానికి వెళ్తున్నాం. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వకష్మలమిదం విషమే సముపస్థితం అన్యార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. శ్రీ భగవానుడు పలికెను, అర్జున నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
జీవిత విలువను తెలిసిన వారికి ఇవి ఏమాత్రం తగినవి కావు. అవి ఉన్నత లోకాలను కలుగుజేయవు, పైగా అపకీర్తిని కలిగిస్తాయి. సో ఈ కల్మషాలన్నీ ఎలా వచ్చాయి? కష్మలమిదం కుతస్వ, ఎక్కడి నుంచి వచ్చాయి అని. కుతస్వ అంటే ఎక్కడి నుంచి వచ్చాయి? కష్మలం, కల్మషాలు. ఈ ఈ మురికి ఎలా వచ్చింది నీ హృదయంలోకి? విషమే సముపస్థితం. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయాల్సిన పరిస్థితికి వచ్చేసావు, అంతా రెడీగా ఉంది. ఈ రెండు వైపులా శంఖాలు ఊదేశారు. ఇంక యుద్ధం కొన్ని క్షణాల్లో, కొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో టక్కని అసలు నీలో నేను యుద్ధం చేయను, నేను యుద్ధం నుంచి వెళ్ళిపోతున్నాను, నాకు అవసరం లేదు అన్నట్టు ఈ స్థాయిలో అసలు ఈ కల్మషం ఎలా వచ్చాయి? అనార్యజుష్టం. ఇది ఆర్యులు వ్యవహరించే శైలి కాదు, ఇది కాదు. ఒక అనార్యుడి లాగా ఉన్నావు నువ్వు. దీనివల్ల నీకేం ప్రాబ్లం వస్తుంది? నువ్వు ఉన్నత లోకాలు కూడా పోలేవు ఈ వ్యవహారంతో. నీకు పైగా అపకీర్తి వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి మురికి నీళ్ళ ఎలా చేరింది? అసలు ఇలాంటి కల్మషాలు నీళ్ళు ఎలా వచ్చాయి? విషమే సముపస్థితం అంటే అత్యంత ముఖ్యమైనటువంటి సమయంలో, అంటే ముఖ్యమైన సమయం అంటే ఇక్కడ ఏంటి? యుద్ధం చేసే సమయం ఉంది. ఇంకా ప్రారంభం అయిపోయి ఇంకా ఒకవైపు నుంచి ఇంకో వైపు ఇంకా బాణాలు చూసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఆ స్థితిలో ఉండి ఎట్లా ఉంటుందంటే, బాగా చదివేసి ఎగ్జామ్ హాల్కి లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంక నేను ఇంటర్వ్యూ పోలేను, నా వల్ల కాదు అంటారు. నీ పేరు పిలిచేశారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. కొన్ని నెలలు నువ్వు కష్టపడ్డావు, ఎన్నో పేపర్స్ నువ్వు రివైజ్ చేసావు, అన్నీ జరిగినాయి, అద్భుతంగా ఉండేది. ఇంకా నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఎన్నో అన్ని నీ టెస్ట్లని చూసి నువ్వు బ్రహ్మాండంగా నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు, టాప్ మార్క్స్ వచ్చేసాయి, అత్యంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. సరే కానీ అన్నావు, మనం అప్లై చేసాము, వాళ్ళు పిలిచారు, వాళ్ళ ఇంటర్వ్యూ, మన పేరు పిలిచేశారు, అక్కడ నేను వెళ్ళాలి. టక్కన ఇప్పుడు వెళ్ళేసి నా వల్ల కావట్లేదు, నాకేమో జరిగిపోతుంది, ఇక్కడ నేను ఇది అయిపోతున్నా, నాకు భయం వచ్చేసింది, ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఈ లోపల నుంచి ఆ భయం ఎందుకు వచ్చింది, లేదా ఆ మురికి ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది? సో దీనివల్ల మనకి అన్ని దుష్పరిణామాలే తప్ప మేలు కలిగేటివి కూడా మనకి ఉండవు. సో కృష్ణుడు ఫస్ట్ ఇక్కడ మనం చూసి ఈ భాష్యంలో ప్రభుపాద మెన్షన్ చేస్తారు. దీనివల్ల మనకి 3 నష్టాలు ఉన్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలో కాకుండా మన దేహం స్థితిలోనే కానీ మనం కానీ ఈ విషయాన్ని, జీవితాన్ని కానీ మనం ఫాలో అయితే, అనార్యం, ఆర్యులు అంటే జీవితం విలువలు తెలిసిన వాళ్ళు. ఆర్యం అంటే, ఆర్యులు అంటే మన చిత్ర పుస్తకాలు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరు ఏదో తెగ కాదు, ఆ తెగ ఏదో ఎక్కడి నుంచో వచ్చింది కాదు. నాకు ఎట్లాగైతే క్షత్రియ అంటే కేవలం పుట్టుకతో కాదు, స్వభావం, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. అలాగే ఇక్కడ ఆర్య అంటే జీవితం విలువ గురించి, ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ గురించి తెలిసిన వాళ్ళు ఆర్యులు. సో ఇప్పుడు ఈ విధంగా నడుచుకోవడం వల్ల అర్జునుడు అతను అనార్యుడు అయిపోతాడు. అనార్యుడు అంటే శరీరం మీద విపరీత వ్యామోహం కలిగినవాడు అనార్యుడు. అలాగే ఉన్నత లోకాలను పోలేడు అనార్యుడు. దేహం మీద వ్యామోహం కలిగిన వాడు ఉన్నత లోకాలకు పోలేడు. పైగా అతనికి ఎటువంటి కీర్తి ఉండదు. ఎవరైతే ఆత్మస్థితిలో మాట్లాడతారో, ఆత్మస్థితిలో వ్యవహరిస్తారో, ఆత్మస్థాయిలో వాళ్ళు ఆలోచిస్తారో, సో వాళ్ళు ఆర్యులు అంటారు. వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. పైగా వాళ్ళ కీర్తి ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. సో ఈ శ్లోకంలో మనం భాష్యంలోకి వెళ్తే, సో ప్రభుపాద వారు భగవాన్ వాచ అనే శబ్దాన్ని పట్టుకున్నారు అన్నమాట గట్టిగా. అంటే భగవాన్ వాచ అంటే ఇక్కడ ధృతరాష్ట్ర వాచ, లేకపోతే సంజయ వాచ, అర్జున వాచ, కృష్ణ వాచ అనకుండా భగవాన్ వాచ అని పెట్టాడు. సో భగవాన్ అంటే ఏంటి? సో భగవాన్ అని ఎవరినాలని, భగవాన్ అంటే నిర్వచనం ఏంటి? సో భగవాన్
శాస్త్రాల ద్వారా, ఆచార్యుల ద్వారా, దేవతల ద్వారా ఎలా నిరూపించబడింది కృష్ణుడే ఆ భగవాన్ అని. అలాగే మనం మీకు కావాలంటే మీరు కింద లింక్స్ లో మీరు చూసుకోవచ్చు. సో భగవాన్ అంటే నిర్వచనం ఏంటి అనేటువంటి ఆ వీడియో టాక్స్ లో మీరు దీని పూర్తి వివరాలు మీకు దొరుకుతాయి అనమాట. సో 1:2:11 శ్లోకంలో దంతి తత్విదస్. సో ఆ శ్లోకం అంటే ఎవరైతే జ్ఞానం కలిగిన వాడు ఆ ఒక్క పరతత్వాన్నే, సుప్రీం ట్రూత్, ఆ పరతత్వాన్ని బ్రహ్మన్ అంటారు, పరమాత్మ అంటారు, భగవాన్ అంటారు. ఒక్కరినే ఉంటారు. వీళ్ళు వేరు వేరు కాదు. కానీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళే వీళ్ళు వేరు వేరు అనుకుంటారు. భగవాన్ వేరు, బ్రహ్మన్ వేరు, పరమాత్మ ఇంకెవరు అనుకుంటారు. కాదు, ఒక్కరినే. మనం వివిధ సాధకులు వివిధ స్థాయిలో నుంచి ఆ ఒక్క అంశాన్ని చూసినప్పుడు కొంతమంది బ్రహ్మన్ అత్యంతమైందని తెలుసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటారు, లేదా పరమాత్ముడే అత్యంతమైన వాడుగా కనిపిస్తాడు. కానీ యాక్చువల్గా భగవాన్ అనే ఆయన పూర్తి పరిపూర్ణమైనటువంటి ఆకారం కలిగి భావాలు కలిగినటువంటి లక్షణం కలిగిన వాడు అన్నమాట. సో ఈ ఒక ఎగ్జాంపుల్ అప్పుడు నేను చెప్పలేదు, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి మనం రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం అనుకోండి, నిలబడుకో ఉన్నాము, చాలా మంది ప్యాసింజర్స్ బయట ఉండి ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. సో ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నుంచి ఒక ట్రైన్ ఆ శబ్దం వచ్చింది, హార్న్ కొట్టింది. సో హార్న్ కొట్టంగానే చాలా దూరం నుంచి అది వచ్చేటప్పుడు, సపోజ్ నైట్ టైం అనుకోండి, దూరం నుంచి చూసేటప్పుడు హెడ్ లైట్ కనిపిస్తుంది. సో ఎవరైతే ఆ హెడ్ లైట్ వరకు చూసుకొని ట్రైన్ చేసిందని వెళ్ళిపోయిన వాళ్ళ ఉద్దేశంలో జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారు, ట్రైన్ అంటే లైట్ కావాలనుకుంటారు. అంటే వాళ్ళు అక్కడ దాకే సత్యం చూసి వెళ్ళిపోయారు, ఇంకా అదే సత్యం అనుకోండి, వెళ్ళిపోతున్నారు. ట్రైన్ అంటే ఏంటంటే, ట్రైన్ అంటే పెద్ద హెడ్ లైట్ ఉండి విపరీతమైనటువంటి జ్యోతిని వెలిగించేటువంటి అది అంటారు వాళ్ళు ట్రైన్ అంటే. ఇంకొంచెం వెయిట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి అది లైట్ కాదు, అది ఒక ఇంజన్ అనుకుంటారు, ఒక పెట్టి కలిగినటువంటి ఇంజన్ అనుకుంటారు. అక్కడ చూసి వాళ్ళు నాకు దొరికిపోయింది ట్రైన్ అంటే నాకు తెలిసిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఇంకా వెయిట్ చేసిన వాళ్ళు వాళ్ళకి అర్థం అవుతుంది, ట్రైన్ అంటే కేవలం లైట్ కాదు, కేవలం ఒక పెట్టే ఇంజన్ కాదు, ఇది చాలా పెట్టులతో కూడుకున్నటువంటి పెద్ద వాహనం. దాంట్లో జనాలు ఎక్కుతారు, దిగుతారు, జనాలు దాంట్లోకి వెళ్ళి కొంతమంది సంబంధాలు పెట్టుకుంటారు, మాట్లాడతారు, ఎన్నో రకాల వ్యవహారాలు జరుగుతాయని తెలుసుకుంటారు. సో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు చెప్పేది ట్రైన్ గురించే, కానీ అది సత్యంలో ఒక చిన్న భాగం మాత్రమే. లైట్ అంటే ట్రైన్ అని, ట్రైన్ లో లైట్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ అది అంతిమంగా. అలాగే రెండో స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ట్రైన్ అంటే ఒక పెట్టి, అది కూడా ఇంజన్ అనుకుంటారు, దాంట్లో ఇంకే వ్యవహార లావాదేవీలు ఏమో అనుకుంటారు. బట్ ఇంకా ఎక్కువ సాధన చేసి ఇంకా అతి దగ్గరగా ఉన్న వాళ్ళని చూసారు, ట్రైన్ అంటే చాలా పెట్టులు ఉన్నాయి, దాంట్లో ఏసీలు ఉన్నాయి, నాన్ ఏసీలు ఉన్నాయి, జనరల్ ఉన్నాయి, జనాలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. సో ఎన్నో వ్యవహారాలు నడుస్తాయని తెలుసుకుంటారు. సో దీన్ని బట్టి అంటే ఒక సత్యాన్ని మూడు రకాలుగా అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ చూస్తున్నారు, వాళ్ళకి గడిచే టైంని బట్టి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కూడా సో భగవాన్ని ఆ ఒక్కరినే 3 విధాలుగా చూస్తున్నారు అనమాట. కాబట్టి నేను ఆ డీటెయిల్స్లోకి ఇంక వెళ్ళను, కానీ ప్రభుపాద వారు 2 పేజీల భాష్యం రాశారు అనమాట. సో దయచేసి మీరు అది చదవండి, మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో ఆయన ఇప్పుడు కూడా నేను చెప్పిన భగవాన్ చెప్పట్లేదు, పరాణ ఆచార్యులు, పరాణ దేవతలు, పరాణ శాస్త్రాలు చెప్పబడిందని నీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలా ఇందాక చెప్పాను. సో ఆర్యులు జీవిత విలువలు, ఆత్మజ్ఞానం సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఎవరి కోసం జీవించాలా, ఎంతవరకు జీవించాలా, జీవిత గమ్యం అంటే ఏంటి, ఆఖరికి మనం ఎక్కడ చేరుకోవాలి అని పూర్తి జ్ఞానం నడుచుకునే వాళ్ళందరూ కూడా ఆర్యులే. వాళ్ళు ఎక్కడ పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఎవరికి పుట్టినా, ఏ స్థాయిలో పుట్టినా కూడా వాళ్ళకి కానీ ఈ పూర్తి జ్ఞానంగా ఉంటే వాళ్ళందరూ ఆర్యులే. సో వాళ్ళకి పూర్తిగా ఆత్మజ్ఞానం ఉంది, ఆత్మ సాక్షాత్కారం అంటే తెలుసు, దానికి కావాల్సిన పద్ధతులు వాళ్ళకి తెలుసు. సో ఇదంతా కూడా మనం కానీ గమనిస్తే కనుక
వాళ్ళని ఆర్యులు అంటారు. కానీ ఇక్కడ కృష్ణుడు ఆయన్ని అనార్యుడు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు కేవలం శరీరాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని నేను యుద్ధం చేయాలంటున్నావు. ఆత్మ వాళ్ళ ఆత్మలే అన్నటువంటి నువ్వు జ్ఞానాన్ని మర్చిపోయావు. అసలు పైగా నువ్వు ధర్మయుద్ధంలో అసలు నువ్వు పోరాడాల్సింది పోయి అధర్మం చేసే వాళ్ళ పక్షాన నువ్వు ఇండైరెక్ట్ నిలబడుతున్నావు. నువ్వు వాళ్ళు వదిలేసావంటే నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటి, ఏ స్థాయిలో వెళ్ళబోతుంది, అందరి జీవితాలు ఎటువంటి పరిస్థితులు నువ్వు పెట్టబోతున్నావు. నీకు ఒక క్షత్రియుడిగా తెలిసి ఇన్ని నీకు బిరుదులుండి నువ్వు ఇంత సామర్థ్యం ఉండి ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నీ బాధ్యత నిమిత్తం వెళ్ళిపోతే నువ్వు అనాథుడే అవుతావు. దీనివల్ల నువ్వు ఏ లోకానికి ఉన్నత లోకాలకు నువ్వు పోలేవు. పైగా నిన్నెవరు రెస్పెక్ట్ చేయరు. ఇంకా నీకు కీర్తి అనేది నీకు ఉండదు. వాస్తవానికి ఈ సనాతన నాగరికతని ఇది మన భారతదేశానికి ముందు ప్రపంచం మొత్తం కూడా సనాతన నాగరికత ఉండింది. అయితే పరిషత్ మహారాజు అయిపోయిన తర్వాత జనమేజయుడు అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అటువంటి ఉన్నతమైనటువంటి వంశాలకు చెందినటువంటి రాజులు కనుమరుగయ్యారు, ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ రాజులంతా కూడా ఈ సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి ఎవరికి ఇష్టం ధర్మాలు వాళ్ళు ప్రారంభించడం మొదలుపెట్టి అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది అనమాట. అయితే ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంది. అది కూడా చాలా చాలా తక్కువ పరిభ్రమంలో ఉందన్నమాట. ఇదంతా కూడా ఈ సనాతన ధర్మం అది కూడా ఇండియాలో కొంత భాగంలో ఉంది. అది కూడా ఇప్పుడు పలచబడిపోతా ఉంది. అయితే మన శాస్త్రాలు చాలా చాలా గొప్పవి. మన గుళ్ళు లేదా మన శాస్త్రీయ జ్ఞానం కూడా, శాస్త్రాలన్నీ కూడా శాస్త్రీయ జ్ఞానంతో ఉన్నవే. కానీ బ్రిటిషర్స్ ఈ భూమి మీదకి వచ్చి మన భారతదేశానికి వచ్చినప్పుడు, అలాగే ముస్లిమ్స్ ఈ భారతదేశం మీద దాడి చేసినప్పుడు వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా మనకే మన సనాతన ధర్మం మీద, మన సనాతన నాగరికత మీద మనకే డౌట్ వచ్చేలాగా వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళ స్ట్రాటజీస్ ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆర్యులు అన్న కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైంది అనమాట. అందరికీ అర్థమయ్యి, ముఖ్యంగా జర్మనీ, యూకే వీళ్ళందరికీ అర్థమైంది ఆర్యులు అంటే చాలా తెలివైన వాళ్ళు. సో ఈ ఆర్యులు అంటే చాలా తెలివైన వాళ్ళు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ వాళ్ళు ఎక్కువ ఫీలింగ్ అనమాట, మేమే ఆర్యులు అంటే తెలివైన వాళ్ళు, మేము ఆర్యులు అని వాళ్ళ యొక్క కాన్సెప్ట్. సో ఈ జర్మనీలో ఉన్న వాళ్ళు ఓకేనా, ఈ హిట్లర్ ముఖ్యంగా మాకంటే మించి వాళ్ళు ఉండకూడదు, మాకంటే ఇంకా అత్యంత పవర్ఫుల్ పర్సన్స్ ఉండకూడదు అన్న భావనలో అప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్వస్తిక్ సింబల్ కూడా పెట్టుకొని మేము అనారులకు మేము రిప్రజెంటేటివ్స్ గా అనుకొని ఆ విధంగా వాళ్ళు చాలా దేశాల్ని వాళ్ళ వైపు వాళ్ళు శాసించగలిగారు, వాళ్ళు అనేక దేశాలు. అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే అంటే యూకే వీళ్ళందరూ కూడా మేము చాలా గొప్ప వాళ్ళంటే అప్పటికప్పుడే ఈ సైన్స్ కొద్దిగా టెక్నాలజీ పెరుగుతా వాళ్ళు అనుకుంటున్నారు మాకంటే ఇంకా గొప్ప జ్ఞానం, మాకంటే గొప్ప విజన్ ఇంకెవరికి లేదు అనుకుని వాళ్ళు అనుకొని వాళ్ళ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి ఈ నాగరికతను చూసి, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సంపదను చూసి, ఇక్కడ సంపద ఉంది, జ్ఞానం ఉంది, అన్ని ఉన్నా కూడా ఇక్కడ అత్యంత వైరాగ్యంతో బతుకున్నారు ఇక్కడ అంతా కూడా. అయితే ఇప్పుడు వాళ్ళకి మన శాస్త్రం మీద మనకు నమ్మకం పోవాలంటే, మన శాస్త్రాలు గొప్పవే అనే నమ్మకం పోవాలంటే, మన నాగరికత చాలా గొప్పది అని మనకి మన వాటి మీద నమ్మకం పోవాలి అంటే, సో బ్రిటిషర్స్ చేసింది ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మన శాస్త్రాలను చదివి మన శాస్త్రాలని వర్గీకరించి, రెండోది వాళ్ళ జీవిత పరిణామాలు చాలా గొప్పవి అన్నట్టుగా మధ్యత నమ్మించి క్రమక్రమంగా మన సనాతన నాగరికత నుంచి మనల్ని వాటి మీద మనకు నమ్మకం పోయేలాగా వాళ్ళు అత్యంత వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళ వ్యూహాన్ని రచించారు అనమాట. అండ్ డెఫినెట్గా మన ట్రాప్లో పడ్డారు. సో ముస్లిమ్స్ ఏం చేశారు, వాళ్ళు క్రమక్రమంగా వచ్చి గుడ్లు నాశనం చేయడం ప్రారంభించారు. సో గుడ్లు నాశనం చేసి అక్కడున్న సంప్రదాయాలు, కళాచారాలు, ఇంకా చాలా మందిని వాళ్ళని ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేసి, సో వాళ్ళ వ్యూహరచన వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏ పరిస్థితికి వెళ్ళామంటే
మనం గుండె మీద మనం చేతులు పెట్టుకొని చూస్తే మన పిల్లలకే మనం భగవద్గీత చదివిపిస్తే ఎక్కడ మన అవమాన భారం వేయాలని మన పిల్లలకే భగవద్గీత చెప్పేదానికి లేదా భగవద్గీత పట్టుకోవడానికి మనమే సందేహిస్తున్నాం, లేదా చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాం అంటే వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళ వ్యూహ రచన చేశారు, ఎంత అద్భుతంగా వాళ్ళు ఎంత సిస్టమేటిక్ గా వాళ్ళు ఇదన్నిటిని నాశనం చేసి దాన్ని మనకి అంటించేసి వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండాలని ఎప్పుడు రాలేదు. ఇక్కడ జీవితం ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ ఉన్న సంపదను దోచేసుకొని ఇక్కడ వాళ్ళని ఎప్పుడు థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ గా పెట్టాలని వాళ్ళ భావం. ఇంకా ముస్లిమ్స్ కొంతమంది వాళ్ళ కుటుంబాలను పెట్టేసుకున్నారు, మేము జీవించబోతున్నాం. కానీ క్రమక్రమంగా వాళ్ళు సంతానం వృద్ధి చేసి ఎట్లా దీని మొత్తాన్ని కూడా ఇది కూడా ఒక ఇస్లాం దేశంగానో లేకపోతే ఇంకో క్రిస్టియన్ దేశంగానో రకరకాలుగా మార్చుకోవాలనుకున్నారు. కానీ బ్రిటిషర్స్ మాత్రం ఎప్పుడు అలా అనుకోవాలి. వాళ్ళు మాత్రం వచ్చి సంపదను తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే చాలా తక్కువ వాళ్ళకి నిరూపించాలనుకున్నారు. వాళ్ళు అలా చేశారు. దాని కొనసాగింపుగా అప్పటి నుంచి ప్రభుత్వాలు ఎంతో మంది దాని ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అదే ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఇప్పుడంతా మనం యాక్చువల్గా ఆరోగ్యం కాదు, అనారోగ్యమే ఇప్పుడు మనం అందరం కూడా. అట్లీస్ట్ ఇప్పుడు కొన్ని సంస్థల ద్వారా ఇస్కాన్ లాంటి సంస్థల ద్వారా ఇప్పుడు మళ్ళీ మన సంపద ఏంటి, మన విలువలు ఏంటి అని ఇవాళ మళ్ళీ మనం చెప్పడానికి మనం ముందుకెళ్తూ ఉన్నాం. సర్చ్ ఫార్ ఏన్షియంట్ ఇండియా అని చెప్పేసి దేవామృత స్వామి మహారాజ్ అని ఆయన చాలా అద్భుతంగా రాశారు అనమాట. ఎలా సిస్టమేటిక్ గా అంచెలంచెలుగా మన సనాతన నాగరికత మన నుంచి దూరం అయిపోయింది, ఈ భారతదేశం మీద అనేక దాడులు ఎలా జరిగింది, సో ఏ విధంగా అన్ని రకాల లేయర్స్ లో అన్ని రకాల పరిస్థితుల్లో నుంచి మన సనాతన ధర్మం మీద మనకే అనుమానం కలిగేలాగా వాళ్ళు వ్యవహరించారు. 3వ శ్లోకం, 2వ అధ్యాయం 3వ శ్లోకం. క్లైబ్యం మాస్మగమఃపార్థ నైతత్వాయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. క్లైబ్యం మాస్మగమఃపార్థ నైతత్వాయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. క్లైబ్యం మాస్మగమఃపార్థ నైతత్వాయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. ఓ పార్థ, నీచమైన ఈ నపుంసకత్వమునకు లోబడకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి యుద్ధము చేయుటకు లెమ్ము. నపుంసకత్వము అని ఈ పదాన్ని చాలా ఘోరంగా, చాలా భయంకరంగా వాడుతున్నారు. ఎవరి మీద? అర్జునుడి మీద. ఎవరు? కృష్ణుడు. సో ఒక వీరుడికి, పేరు ప్రఖ్యాతులైనటువంటి వీరుడికి, శక్తి సామర్థ్యం వీరుడికి, పైగా క్షత్రియుడు, ఇక్కడ అతనికి ఈ పదంతో అతన్ని సంబోధించడం అంటే అతన్ని చాలా అన్ని స్థాయిలో అతను కొట్టినట్టే అనమాట. మానసికంగా కొట్టినట్లే, శారీరకంగా అతను కొట్టినట్లే. ఎందుకంటే మగతనాన్ని చూపించుకునేటువంటి ఆ ఇది ఒక క్షత్రియులు మాత్రం దాన్ని ఒక ఇదిగా తీసుకుంటారు. దాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ అలాంటి భావాలు లేనటువంటి అర్జునుడికి ఈ పదం వాడడం అనేది చాలా ఘోరాతి ఘోరమైంది. అది కృష్ణుడు వాడుతున్నాడు, తన ఫ్రెండ్ అయి ఉంది.
ఇది చాలా అంటే అర్జునుడు ఊహించినటువంటి ఒక పదం అన్నమాట ఇది. అంటే నపుంసకత్వం అంటే నువ్వు అట్లా ఆడ కాదు మగ కాదు, యునక్. సో మనం వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అర్జునుడు, వీరత్వాన్ని అనేక సార్లు ప్రదర్శించినటువంటి అర్జునుడికి సో ఇలాంటి ఒక పదాన్ని, ఇలాంటి ఒక బిరుదుని ఇవ్వడం, అది ఒక విధంగా చెప్పాలంటే అర్జునుడిని ఒక స్థాయిలో చంపేసినట్టే. క్షత్రుడు దాన్ని భరించలేడు. ఇంకోటి ఏమన్నాడు, హృదయ దౌర్బల్యం. ఈ లోపల ఈ హృదయ దౌర్బల్యం అంటే వీక్నెస్ ఆఫ్ ది హార్ట్, బలహీనత, హృదయ బలహీనత. ఎందుకంటే హృదయ బలహీనత కేవలం శరీరాలను చూసి శరీరాల కింద జరుగుతుంది అని చెప్పి ఆ దానివల్ల యుద్ధం నుంచి వెళ్ళిపోవడం అనేది హృదయ దౌర్బల్యం. శరీరాన్ని చూసి లోపల విపరీతమైనటువంటి మానసికమైనటువంటి దాని ఏమంటారు, విపరీతమైన స్ట్రెస్, ఒత్తిడికి, లేకపోతే విపరీతమైనటువంటి దుఃఖానికి లోనవడం అనేది కేవలం శరీరాన్ని చూసి, ఇది ఒక శూద్రుడి లక్షణం. హృదయ దౌర్బల్యం అన్న పదంతో చెప్పిన అర్జునుడు ఒక శూద్రుడి కిందనే సంబోధిస్తున్నాడు. నపుంసత్వము అంటే అసలు నిన్ను ఏ కేటగిరీలో పెట్టాలా, నిన్ను ఈ కేటగిరీలో పెట్టాలేమో అని కృష్ణుడు అంటున్నాడు. సో దయచేసి ఇవన్నీ పక్కన పెట్టి దేశీ నువ్వు యుద్ధం చేయండి. అత్యంత ఘోరమైనటువంటి పదాలతో అర్జునుడిని రెచ్చగొడుతున్నాడు అన్నమాట. నువ్వు యుద్ధం చేయాల్సిందే అన్నట్టు, యుద్ధం చేయడమే నీ లక్ష్యం అన్నట్టు. చంద్రగారి భాష్యంలో నపుంసకత్వం. సో ఘోరాతి ఘోరంగా ఈ పదాన్ని, ఎందుకంటే నపుంసకత్వం అనేది ఒక విధంగా ఓల్డ్ మెమరీస్ ని మళ్ళీ తీసుకురావడం. ఎప్పుడు జరిగింది నపుంసకత్వం అనేది, ఎప్పుడు జరిగింది, అతని జీవితంలో ఘటన జరిగింది. సో వనవాసం తర్వాత అజ్ఞాతవాసానికి కంపల్సరీగా వాళ్ళు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో ఒకసారి కానీ పట్టుబడితే మళ్ళీ తిరిగి అన్ని సంవత్సరాలు మళ్ళీ వనవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం. సో ఒక విధంగా చెప్పాలంటే కౌరవులు వాళ్ళు వనవాసాన్ని వీళ్ళు ఎట్లయినా వీళ్ళు చేసేస్తారు, అజ్ఞాతవాసం బయటపడకుండా వీళ్ళు ఉంటారు అని వాళ్ళు ఒక స్కెచ్ చేసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడోసారి వీళ్ళు బయటపడదు. ఎందుకంటే వీళ్ళ యొక్క క్షత్రియ ధర్మాన్ని లేదా క్షత్రియ స్వభావాన్ని అంత ఈజీగా వీళ్ళు వదులుకోలేరు, ఎక్కడోసారి వీళ్ళు బయటపడతారు. కాబట్టి ఒక అజ్ఞాతవాసంలో మనం కానీ బలంగా కానీ వీళ్ళగా వెతకగలిగితే, మనం వీళ్ళగా చూడగలిగితే, ఎవరైనా మనకి వీళ్ళు ఆచూకీ కానీ ఇవ్వగలిగితే ఇంకా మళ్ళీ మనం వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఇంకా ఈ రాజ్యం వైపు రారని వాళ్ళు అనేక కుట్రలు చేశారు. సో అప్పుడు ధర్మరాజు, భీముడు, ద్రౌపది, నకుల సహదేవులు వీళ్ళైతే ఎట్లా గట్లాగా విరాట దేశంలో ఎట్లా వీళ్ళు సెటిల్ అయిపోయారు, అట్లా సెటిల్ అయిపోయారు. కానీ అర్జునుడికి కష్టమైపోయింది. ఓకేనా? ఎందుకంటే అర్జునుడి యొక్క వేషధారణ కానీ ఎప్పుడు దాన్ని ఎప్పుడు అవకాశం వచ్చినా ఏమి వచ్చినా సరే క్షత్రియతత్వాన్ని బయటపెట్టేటువంటి స్వభావం ఉందన్నమాట అర్జునుడి. సరే అర్జునుడిని ఎలా పెట్టాలి, ఎక్కడ ఏ వేషంలో ఉండాలి అని చాలా ఆలోచిస్తారు అన్నమాట. సో అప్పుడు ఇంకా ఆ విరాటుడు ఆ దేశం యొక్క రాజు యొక్క కుమార్తె, సో ఆమెకి ఒక డ్యాన్స్ టీచర్ కావాలి అన్నప్పుడు, ఆ డ్యాన్స్ టీచర్ కూడా మగవాడు ఉండకూడదు అన్నప్పుడు, సో ఇంకా అర్జునుడు సో నిజంగానే ఒక బృహన్నలాగా అతను సో ఈ వేషం వేసుకుంటాడు. అయితే మనం గమనిస్తే యాక్చువల్లీ వాళ్ళు టెస్ట్ చేస్తారు అర్జునుడు కూడా, నిజంగా ఇతను మగవాడు కాదని. టెస్ట్ చేసినప్పుడు నిజంగానే వాళ్ళకి ఇతను ఒక నపుంసకుడుగానే తెలుస్తారు. అయితే ఇదంతా మనం చూస్తే ఇదంతా ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అంటే, ఇప్పుడు అర్జునుడు ఒకసారి అమరావతి వెళ్తాడు ఇంద్రుడి దగ్గర కలవడానికి. ఇంద్రుడు ఒక విధంగా తన తండ్రి లాంటి వాడు, ఎందుకంటే ఇంద్రుడి ద్వారా వచ్చిన కుంతికి అర్జునుడే వస్తాడు. సరే ఇంద్రుడిని కలుస్తాడు అర్జునుడు.
యాక్చువల్గా అప్పుడు నివత కవచాలు అని చెప్పేసి కొంతమంది రాక్షసులు సో ఇంద్రుడి మీద దాడి చేస్తామంటే అర్జునుడు వెళ్ళి ఆ నివత కవచాలను వాళ్ళ నుంచి ఇంద్రుడిని రక్షిస్తాడు అనమాట. సో వాళ్ళందరూ మట్టు పెట్టి సో తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి ఒక మంచి రథాన్ని కూడా, మైథిలి అనే ఒక రథాన్ని కూడా తెచ్చుకుంటాడు. అయితే అక్కడ ఉండడం వల్ల కొన్ని రోజులు ఉండి, సరే నువ్వు ఇక్కడ ఉంటావు కాబట్టి కొన్ని రోజులు ఉండి ఇక్కడ నువ్వు నీకు కావాల్సిన విధంగా నువ్వు ఇక్కడ ఆనందంగా నువ్వు ఉండు అంటాడు అనుకో. ఎవరు? ఇంద్రుడు అర్జునుడు అంటాడు. అర్జునుడు కూడా సలహా అనుకుని ఉంటాడు కొన్ని రోజులు. అప్పుడు ఊర్వశి అర్జునుడు చూసి ఇష్టపడుతుంది. సో అర్జునుడు కూడా ఆమె నాట్యానికి ఆనందిస్తాడు. ఊర్వశి ఏమనుకుంటుందంటే నా మీద అక్కడ మనసు పడ్డాడేమో అనుకొని ఊర్వశి అనుకొని వెళ్ళి సో నన్ను పెళ్లి చేసుకోలేకపోతే మనతో కలుద్దాము అన్నట్టుగా అడుగుతున్నాను. కానీ అర్జునుడు మాట్లాడుతాడు. అర్జునుడికి షాక్ తింటాడు. నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకునేది అనే అసలు వరుసకి చెప్పండి, నేను ఇంద్రుడు కొడుకు, నేను నువ్వు ఇంద్రుడితో ఉన్నవాడు, ఇంకో విధంగా నువ్వు నా తల్లితో సమానం నాకు. సో ఆమెకు పాపం వచ్చి ఆమె మెడిగా చెప్పిస్తుంది, నువ్వు నపుంసుడు అవుతావు అని. అయితే ఆ శాపానికి అర్జునుడు చాలా షాక్ తింటాడు. ఏంటి ఇది? నేను ఆమె ఉన్నత భావాలు చూశాను, ఆమెకు నేను ఉన్నత స్థితిలో పెట్టాలని నేను చూశాను, ఆ ఉన్నత స్థానాన్ని ఇచ్చాను. దీంట్లో నా తప్పే ఉంది, నేను ఏం తప్పు చేశాను, నాకెందుకు ఇలాంటి ఒక శిక్ష ఏర్పడింది? ఎందుకంటే స్వర్గలోకాల రూల్స్ వేరు, భౌతికలో ఈ భూమిలో ఉన్న రూల్స్ వేరు. స్వర్గలోకాల్లో పెద్ద అక్కడ హైయెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంజాయ్మెంట్ అన్నమాట, ఎవరితో చేస్తామని కాదు. సో అక్కడ అలాంటి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడ. సో అక్కడ వెంటనే వెళ్ళి అర్జునుడు ఇంద్రుడిని అడుగుతాడు అనమాట. ఇదేంది, నేను ఆమె చూశాను, తల్లిని చూశాను, అది చాలా గొప్ప విషయం కదా, గొప్ప స్థానం కదా, పోయి ఆమె నాకు ఇలాంటి ఒక శాపం నన్ను గురి చేసింది అంటారు. అప్పుడు ఇంద్రుడు అంటారు, అవును అలా జరిగిందా, సరేలే నువ్వేమనుకోవద్దు, ఈమె ఇచ్చిన ఈ శాపము నీకు ఎక్కడో దగ్గర పనికి వస్తుంది అంటాడు. సో యాక్చువల్గా ఆమె ఆ శాపం ఇవ్వడం వల్ల సో అర్జునుడు ఈ అజ్ఞాతవాసంలో ఆ శాపాన్ని ఇదిగా పెట్టుకొని ఆ టైం గడిపేస్తాడు అనమాట. ఇక్కడ ఒకసారి మనం అనుకుంటుంటాం, మన జీవితంలో మనం హరినామం చేస్తున్నప్పుడు, మన కృష్ణభక్తి ఫాలో అయ్యేటప్పుడు మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, మనకి ఎన్నెన్నో కష్టాలు వస్తుంటాయి. కొన్ని మన కర్మ కిందకు వస్తాయి. కానీ కృష్ణుడి యొక్క దయ వల్ల ఆ కర్మల నుంచి మనం ఎదుర్కొనే క్రమంలో మళ్ళీ అఖిల్ చెప్పాలంటే చాలా ఉన్నత భావాలు ఏర్పడతాయి దాంట్లో నుంచి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనిషి తనకు తాను ఆలోచించగలుగుతాడు, తను ఏం చేయాలో, తను ఎటువైపు వెళ్ళాలో కావాల్సినటువంటి ఒక సీరియస్ థింకింగ్ చేస్తాడు, ఒక ఆలోచన చేస్తాడు. ఎట్లా, ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఏ స్థాయిలో అని ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఏవైతే తనలో పరివర్తన వస్తాయో, ఏవైతే తను ఈ కష్టం తను అనుభవించేటువంటి అనేకటువంటి విధి విధానాల్లో సో తనకి చెప్పలేము, వినలేని ఓర్పు, సహనము, దేనినైనా ఎదుర్కొనేటువంటి ధైర్యము, ఏదో వాళ్ళలో తెలియకుండానే వాళ్ళకి ఎప్పుడూ ఇంత జీవితం కనువిని ఎరిగినటువంటి ఎన్నో లక్షణాలు, మంచి లక్షణాలు ఈ ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. ఆ దొరికినటువంటి ఆ లక్షణాలు, అవి పెంపుకునే ఆ లక్షణాలు మనకు రాబోయేటువంటి అనేక ఉపద్రవాలకి మనకు తెలియదు కదా, మన కర్మలో ఎలాంటి ఉండబోతాయి, మన ఫ్యూచర్లో భవిష్యత్తులో ఏమి ఉండబోతుందో మనకు తెలియదు కదా. ఈ లక్షణాలు ఏవైతే మనం పెరిగినాయో, ఈ కృష్ణలో ఉన్నప్పుడు మనం పెంపొందుకునే ఈ లక్షణాలు ఆ కర్మలు దాటడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. మనం ఎంతసేపు ఇప్పటికిప్పుడు నా శరీరానికి ఏం కావాలా, ఇప్పటికిప్పుడు నా ఇంద్రియాలకు ఏం కావాలా, ఇప్పటికిప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎట్లా బయటపడాలని దీంట్లో పడి మళ్ళీ ఓర్పు, సహనము లేదా 10 మందిని సమవాదం చూసేటువంటి ఈ తత్వం అన్నీ పోయినాయి, అసలు లేనే లేవు అసలు. మనకి ఎంతసేపు ఇప్పటికిప్పుడే ఇప్పుడు ఇదే జరగాలి, ఇంతకే జరగాలి, ఇలాగే జరిగిపోవాలి. అప్పుడు ప్రతిసారి వచ్చే ప్రతి కష్టానికి, ప్రతి ఇబ్బందికి, చిన్న చిన్న వాటికి, పెద్ద వాటికి కూడా మనం టెన్షన్ పడిపోయేసి కోపాలు వచ్చేసి
వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష సాధింపుతాయి. మన జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ మనకు అవకాశం ఉంది అందరిని కూడా మన వాళ్ళగా చూసే అవకాశం మనకి ఎప్పుడు వస్తుంది? పూర్తిగా మనం అవకాశాన్ని కోల్పోయాం కదా. సో వాస్తవానికి అర్జునుడికి అసలు పడాల్సిన శిక్షే కాదు, అసలు శాపానికి గురవలసిన వ్యక్తి, కానీ పడిందే. అదే కదా జీవితం అంటే. మనం అనుకోని సమయంలో, అనుకోని సందర్భంలో మనం మంచి చేయబోయి కూడా, మంచి కోరుకోబోయి కూడా మన జీవితం జరుగుతూ ఉంటాయి. జీవితం జరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా అది ఎందుకు వచ్చిందో, ఏ పరిస్థితి వచ్చిందో, ఏ స్థాయి వచ్చిందో మనకి ఆ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియనప్పుడు దాన్ని భరించగలిగితే, దాన్ని ఎట్లయినా సరే భగవంతుడు దయ వల్ల, దయతో, భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఆ బ్యాడ్ ఫేజ్ ని మనం దాటగలిగితే, మనం తెలియకుండా చాలా మంది ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మనకు మంచి సంబంధాలు ఏర్పడచ్చు. ఆ కష్టకాలంలో ఎవరు నిలబడతారో వాళ్ళే మన వాళ్ళు అవుతారు. ఇప్పుడు దాకా మన వెనకాల కొట్టిన వాళ్ళంతా కూడా మనకు తెలిసిపోద్ది, వీళ్ళెవరు మన వాళ్ళు కాదు. నిజంగా కష్టకాలంలో మనకి జీవితం నేర్పిస్తుంది. కష్టకాలంలో మన వాళ్ళు ఎవరు తెలుస్తారు. కష్టకాలంలో మనకి ఏం కావాలో, మనకి ఏంటి కావాలో, మనకి రియాలిటీ మనకు అర్థమవుతుంది. ఆ కష్టకాలంలో మనం తీసుకునే నిర్ణయాలు మనలో దృఢత్వాన్ని, మన స్థిరత్వాన్ని తీసుకొని వస్తాయి. ఇవి రాబోయే అనేక అనర్థాల నుంచి మనం బయటపడడానికి కావాల్సిన విషయాలకి ఇవన్నీ మనకు తోడ్పాటు అవుతాయి. కాబట్టి భక్తుల జీవితాల్లో కష్టాలు అనేది యాక్చువల్గా లేవు అసలు. ఎందుకంటే కష్టాలు వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకునేది ఏదైనా మంచిదే. ఆ నేర్చుకున్న మంచి వాళ్ళు అనేక చెడుని పోరాటానికి మనకు ఉపయోగపడతాయి. సో కృష్ణ చైతన్యంలో మంచి తప్ప చెడు లేదు. కృష్ణ చైతన్యంలో మనకి నేర్చుకోవడమే తప్ప మనం కోల్పోయేది ఏం లేదు. ఒకవేళ కృష్ణ చైతన్యంలోకి వచ్చి మేము కోల్పోయాం ఏదైనా అంటే, మనం ఇంకా శరీర భావాలను ఉన్నాం, శరీరాన్ని ఇంకా ఏదో కోరుకుంటున్నాం, ఇంద్రియాలు ఏదో కోరుకుంటున్నాం అని అర్థం. ఇంకేం లేదు ఇక్కడ. మనం ఆశించి ఏదో దీని నుంచి ఏదో వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ భక్తిని లేదా ఈ సాధన మనం ఫాలో అవుతున్నాం. ఎక్స్పెక్ట్ చేసేదైతే మన జీవితం ఎక్స్పెక్ట్ చేసినట్టు నడవదు. కానీ ఓర్చుకొని కృష్ణుడి మీద నమ్మకంతో, ఆచార్యుల మీద నమ్మకంతో, భగవద్గీత మీద నమ్మకంతో కానీ మనం కొద్దిగా ఓపికతో మనం గడిపినట్లయితే తర్వాత అమృతాన్ని చూస్తాం. ఇది సత్యం. కాబట్టి ఇక్కడ ప్రభుపాద భాషలు అంటాడు, అర్జునుడు పేరుకే క్షత్రుడు కానీ అసలు ఇద్దరు క్షత్రుడు కాదు, క్షత్రబంధు. బ్రాహ్మణ బంధు అంటే, బ్రాహ్మణ బంధు, క్షత్రబంధు అంటే పేరుకే వీళ్ళు బ్రాహ్మణ, ప్రేరుకే క్షత్రుడు. యాక్చువల్గా బ్రాహ్మణ క్షత్రియ అంటే వీళ్ళకి ఆత్మజ్ఞానం ఉండాలి, ఆత్మభావం ఉండాలి. కానీ ఎంతసేపు శరీరంలో నాకేం జరుగుతుంది, మా వాళ్ళకేం జరుగుతుంది, నేనేం చేయాలి, మా వాళ్ళకి ఏం చేయాలా అని దీంట్లోనే వాళ్ళ జీవితంగా ఆగిపోయిందంటే వాళ్ళ పేరుకు క్షత్రియులే, పేరుకు బ్రాహ్మణులు మాత్రమే. యాక్చువల్గా అయితే వాళ్ళకి ఆ క్వాలిటీసే లేవు. అండ్ యాక్చువల్గా అట్లీస్ట్ శాస్త్రపరంగా మనగా ఆలోచిస్తే వాళ్ళు క్షత్రియులనే, బ్రాహ్మణులనే. అది ఇక్కడ శూద్ర హృదయ దౌర్బల్యం. సో హృదయ దౌర్బల్యం కలిగింది కేవలం వాళ్ళ శరీరాలను చూసి. సో ఇది శూద్ర స్వభావం. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ కులానికో ఏ వ్యక్తులకు అపరిచ కాదు, ఇది స్వభావం. దిస్ ఇస్ మెంటాలిటీ. సో ఉదయం మనం బ్రాహ్మణ భావన వచ్చు, మధ్య శూద్ర భావన రావచ్చు, సాయంత్రం క్షత్రియ భావన కూడా వచ్చింది ఒక వ్యక్తి. సో కాబట్టి ఇక్కడ పెద్ద షాక్ ఏంటంటే అర్జునుడికి, మీరు గమనిస్తే మొదటి అధ్యాయంలో మనందరూ సపోర్ట్ చేసుకుంటాం. అర్జునుడి ఎంత అద్భుతంగా చెప్పాడు, ఎంత అద్భుతంగా అతను నేను వద్దనుకున్నాడు యుద్ధాన్ని, ఎన్ని మంచి కారణాలు చెప్పాడు యుద్ధం వద్దని, ఇంతకంటే ఉన్నత భావాలు ఎవరికైనా ఉంటాయా అన్నట్లుగా మనందరూ కొద్దిగా నిజమే కదా ఇదంతా, ఎంత అద్భుతంగా మనందరూ అనుకో ఉంటాం. కానీ కృష్ణుడు ఈ పదం వాడాడు, నపుంసకత్వం. ఇప్పుడు మన షాక్ లో ఉన్నాం. ఇంత ఉన్నత భావాలు కలిగిన అర్జునుడిని కృష్ణుడు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే, మన అభిప్రాయాలకి కృష్ణుడి అభిప్రాయాలకి ఎంత తేడా ఉంటుందో చూడండి. మనం చూసే దృష్టికి
మనం చూసే మన జీవితంలో మనం కావాలనుకునే అనేకమైనటువంటి కోరికలు, అవి కావాలి ఇవి కావాలి, నాకు ఇవైతే మేలు చేస్తాయి, అవైతే నన్ను ఇబ్బంది పెడతాయి, మన లెక్కలన్నీ కూడా ఇక్కడ పూర్తిగా పటాపంచలు అయిపోతాయి. సో అందుకని ఎప్పుడైనా కానివ్వండి మన అభిప్రాయాల్ని ఎప్పుడు కూడా భగవద్గీత అభిప్రాయాలతో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం జీవితంలో మంచి డెసిషన్స్ వెళ్తాం, మంచి స్థానాలకు ఎదగలుగుతాం. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే సమాజం అంతా అధర్మంగా వెళ్తున్నప్పుడు, అన్యాయంగా వెళ్తున్నప్పుడు, అక్రమంగా వెళ్తున్నప్పుడు మనం భగవద్గీత ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేటప్పుడు ఎన్నో రకాలుగా మన జీవితాల్లో మనం టెస్ట్ చేయబడతాం అనమాట. ఎందుకంటే ఒకసారి మనము భగవద్గీతలో ఉన్న కొన్ని వాక్యాలు చూసి మనం చేసే కొద్ది సాధనకి ఇమ్మీడియట్గా బ్రహ్మాండంగా ఉంది, భలే ఉందండి, ఇలాగుందండి, అలాగుంది, నేను ఆల్రెడీ ఆత్మని నాకు తెలిసిపోతుంది, నేను ఆత్మస్థాయిలో ఉన్నాను, నాకు అసలు ఏమి తెలియట్లేదు, నేను ఆత్మనే ఉండదు. కానీ మనం చెప్పే వాక్యాలు మనం నిజంగా ఆ స్టాండర్డ్స్ లో ఉన్నామా, నిజంగా ఆ స్థాయిలో మనకు సాక్షాత్కారం మనం పొందామా అనేది నెక్స్ట్ మనం పడే దెబ్బ, రెండో దెబ్బ, మూడో దెబ్బ మనకు తెలిసిపోతుంది. అంటే థియరీకి ప్రాక్టికాలిటీకి ఎంత తేడా కనిపిస్తుందో మన లైఫ్ లో మనం చూపించేటువంటి అనేక సంఘటనలు, మనం ఎక్కడున్నాము, ఇంకా ఎంత ప్రయాణం చేయాలి, ఏ స్థాయిలో ప్రయాణం చేయాలి మనకు అర్థమవుతున్నారు. సో అందుకనే జ్ఞానం వేరు, సాక్షాత్కారం వేరు. జ్ఞానం అందరూ పొందుతాము. చాలా మంది చాలా శ్లోకాలు కూడా కోట్ చేస్తారు, చెప్పగానే కోట్ చేసి చాలా మంది మాట చెప్పంగానే ఇది 7.10, ఇది 9.12, 15.2 అలా చెప్పవచ్చు. అది మళ్ళీ కేవలం ఇన్ఫర్మేషన్, కానీ మనం యాక్చువల్లీ దానికి ఎక్కువ ఇబ్బంది, దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం. కానీ అదే వ్యక్తి, ఆ శ్లోకాలు చెప్పిన వ్యక్తే యాక్చువల్గా ప్రాక్టికల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ, బట్ స్టిల్ అతను హరినామం చేస్తూ, స్టిల్ ఆయన అదే ఉదయం లేస్తూ, స్టిల్ అతను అదే వ్యవహారం గడిపితే మాత్రం అది మనం చూడలేమన్నమాట. అంటే మనం ఇప్పటికీ మ్యాజిక్కి వాటికి మనం అట్రాక్ట్ అవుతున్నామే కానీ జీవితంలో పడే ప్రతి సమస్యకి తను ఏమాత్రం చెల్లించకుండా అదే భావాల్ని, అదే లక్షణాలని, అదే అతను పాటిస్తూ ఉంటే దాన్ని మాత్రం మనం అంటే తన స్థాయిని మనం గుర్తించలేకపోతున్నాం. సో మెమరీ, టాలెంట్, స్కిల్స్ ఇదంతా మన జన్మ యొక్క సుకృతం వల్ల మనకు రావచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ ఎన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన స్థిరంగా దీన్ని తీసుకెళ్తున్నాడు చూసారా, ఎవరైనా కావచ్చు. దెన్ అతను ప్రాక్టికాలిటీలో ఉన్నట్టు తనకు వచ్చేటువంటి అనుభవాలు, తనకు వచ్చేటువంటి లాభం, ఓకేనా, అతను ప్రపంచ స్థాయిలో ప్రపంచాన్ని గుర్తించే వ్యక్తులుగా ఉండకపోవచ్చు, కానీ తన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ కూడా తను ఈజీగా తను గైడ్ చేసి తను వాళ్ళని ఒక మంచి స్థానంలో పెట్టగలుగుతాడు. అది ఒకరు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, 10 మందే కావచ్చు. సో అందుకనే భగవద్గీత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అది ఒక సైడ్. మనం ఒక క్లాస్ ఇవ్వచ్చు, 10 క్లాసులు ఇవ్వచ్చు, 100 క్లాసులు, వేల మంది కూడా మనం ఇవ్వచ్చు. చదువుకోవాలని కూడా కొన్ని వేల మందిని అట్రాక్ట్ చేస్తున్నారు, అది పెద్ద పాయింటే కాదు అసలు. సో దీంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి దాన్ని ఎన్నొచ్చినా ఏదొచ్చినా అదే డిసిప్లిన్లో ఎగ్జాక్ట్గా అలే ఫాలో అవడానికి ప్రయత్నించే వాళ్ళు భగవద్గీతలో ఉన్న సారాన్ని వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఇమ్మడింప చేసుకోగలుగుతారు వాళ్ళ జీవితంలో. వాళ్ళు చూస్తారు దీంట్లో ఉన్న అసలైనటువంటి విషయాన్ని వాళ్ళు చూస్తారు. కాబట్టి మనం భగవద్గీతని కేవలం పైనే కాకుండా ప్రభుపాదుల వారి భాషల ద్వారా, ఆచార్యుల యొక్క జీవిత చరిత్రల ద్వారా
మనం తెలుసుకొని మనం పాటించడానికి ప్రయత్నిస్తే అన్ని బాగున్నప్పుడు అందరూ పాటిస్తారు, అది పెద్ద విషయమే కాదు. కానీ జీవితం ప్రతికూలంగా ఉన్నప్పుడు పాటించడంలోనే మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.